గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీధి కుక్కలు, పెంపుడు కుక్కల దాడిలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తీవ్రంగా గాయపడటం, ప్రాణాలు పోగొట్టుకోవటం, ర్యాబీస్ వ్యాధికి గురై తీవ్ర అవస్థలు పడుతుండటం, ఇవన్నీ తరచుగా మనం చూస్తున్న ఆందోళనకరమైనటువంటి దృశ్యాలు. ఇప్పుడు తాజాగా 8 ఏళ్ల మోగ బాలుడు పైన 10 వీధి కుక్కలు విపరీతంగా దాడి చేశాయి. చెవులు కొరికేశాయి, ముక్కు పీకేశాయి. ఇంత అన్యాయంగా అవి దాడికి తెగబడుతున్నప్పటికీ కూడా అంతే వేగంగా ఎవరూ వెళ్ళి రెస్క్యూ చేయలేనటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళపైన కూడా అవి విచ్చలవిడిగా దాడి చేస్తాయేమో అని. ఒక మనిషి మరొక మనిషి పైన ఇలా విచక్షణరహితంగా దాడి చేస్తే వాళ్ళ మెంటల్ కండిషన్ని మనం అంచనా వేయగలుగుతాం. కానీ ఇలా పెంచుకున్నవి, వీధుల్లో తిరుగుతున్నవి కుక్కలు ఇలా దాడులు చేస్తుంటే ఎలా మనం పసిగట్టగలుగుతాం? ఇంత అగ్రెసివ్గా అవి ఎందుకు మారుతున్నాయి, ఎందుకు కరుస్తాయి? ఇప్పుడు పెద్దవాళ్ళంటే ఏదో అంటారు, అవి మళ్ళీ ఏదైనా చేస్తారు అన్నది. చిన్నపిల్లలు పాపం వాళ్ళంతా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళపై కూడా కుక్కలు అలా దాడి చేసి వాళ్ళని పీకు తింటున్నాయంటే ఆ పరిస్థితిని ఎలా అంచనా వేయగలుగుతాం? వెటర్నరీ డాక్టర్ సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గతంలో కూడా మనం అనేక అవేర్నెస్ వీడియోలు ఇచ్చాం. ఇప్పుడు హయత్నగర్లో కూడా ఒక 8 ఏళ్ల బాలుడు, అబ్బాయి కూడా మోగ అబ్బాయి, అరవలేకపోయాడు. అరిచిన ఎవరికి వినపడలేని పరిస్థితి. సో 10 కుక్కలు ఒకేసారి దాడి చేశాయి. ఏమంటారు, ఎందుకు కుక్కలు అంత అగ్రెసివ్గా ఉంటాయి? ఇది చాలా ఘోరమైన సంఘటన. ఎందుకంటే ఇవి తరచుగా మనం ఈ రోజుల్లో వింటూ ఉన్నాం. ఈ కుక్కలు పిల్లల మీదే ఎక్కువ దాడులు చేస్తున్నాయి, చంపేస్తున్నాయి కూడాను. మరి ఇలాంటి పరిస్థితి అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఇవి కుక్కలు దాడి చేస్తున్నాయి అనేసరికి ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన వీధుల్లో తీసుకుంటే వీధిలో ఉండే పిల్లలందరూ వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అక్కడే వీధి కుక్కలు కూడా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, ఈ వీధి కుక్కలు ఏది కరుస్తుందో మనకు తెలియదు. చాలా మటుకు కరవు. కానీ అలాగే ఎగ్జాంపుల్గా మా పిల్లడే చూసుకుంటే, మా దగ్గర కుక్క ఉంది. ఆ కుక్కతో ఆడుకుంటాడు, పట్టుకుంటాడు, ఆడుకుంటాడు. వాడికి ఏ అభిప్రాయం వస్తుందంటే, అన్ని కుక్కలు ఒకటే కదా, వీధి కుక్కను కూడా పట్టుకోవచ్చాను. ఒకసారి పట్టుకున్నాడు మా పిల్లడే. పట్టుకునేసరికి అది తొడ పట్టించింది, తొడ కరిచింది. అది అంతకుముందు కరిచిందంటే కరల. మరి ఎందుకు కరిచిందంటే ఆ తాలూకు బిహేవియరల్ చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పిల్లలకి తెలీదు ఆ కుక్క అంటే అది కూడా ఆడుకునేది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. అలా వెళ్ళేసరికి ఇవి అటాక్ చేసేయడం, పట్టేయడం, ముక్కలు తీసేయటం, చంపేయడం వరకు కూడా కొన్నిసార్లు చేస్తుంటాయి. అవి వాటికి ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఆ కుక్కలు అలా బిహేవ్ చేయొచ్చు. ఒక డౌట్ వచ్చింది సార్. కుక్కలు గుంపుగా దాడి చేసినప్పుడు మీరు అన్నారు ఒక మాట, ప్రతిసారి మనం వెళ్తాం, ప్రతిసారి వీధి మీద కుక్కలు ఉంటాయి, ప్రతిసారి కరవలేనప్పుడు ఒక్కొక్కసారి అవి ఎందుకు అంటే బిహేవియరల్ చేంజెస్ అంటున్నారు. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ డాగ్స్ అక్కడ అలా ఉన్నప్పుడు అందులో ఒక్కటి అగ్రెసివ్గా ముందుకు వెళ్ళినా దాన్ని మిగతా వెంబడించి దాడి చేస్తాయా? ఖచ్చితంగానండి. అవి డామినెన్స్ చూపించుకుంటాయి. అదొక సోషల్ డామినెన్స్ అనేది ప్రతి జంతువుకి ఉంటుంది. అలాగా ఒక ఏరియాలో కొత్త కుక్క వచ్చినా సరే ఈ తక్కిన ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ గుంపుగా ఏర్పడి వాటి తాలూకు డామినెన్స్ని చూపించుకుంటాయి. అంటే నువ్వు ఈ వీధికి రావద్దని తెలియజేస్తాయి. అలాగే ఇప్పుడు చూడండి, మనం బళ్ళు మీద వెళ్ళేటప్పుడు ఆ కుక్కలని మన బండిని వెంబడిస్తుంటాయి. అది కూడా డామినెన్స్లో భాగం. ఆ డామినెన్స్లో భాగంగా కూడాను కరిసేసే అవకాశం ఉంటాయి. పిల్లలకి ఏంటో తెలియక దాన్ని కొట్టడానికో లేదా దాన్ని పట్టుకోవడానికో ముట్టుకోవడానికో ట్రై చేస్తారు. అవి ఏమనుకుంటాయంటే, పిల్లలు దానికన్నా కొద్దిగా ఎత్తులో ఉంటారు. కొద్దిగా అంటే వాటి హైట్తో పోలిస్తే కొద్దిగా హైట్గా ఉంటారు. అవి ముఖ్యమైన దానితోలుగా ఇదేంటంటే, అవి ఎనిమి అనుకుంటాయి. ఎవరో ఒకరు నాకు దాడి చేస్తున్నారనే ఉద్దేశంతో వచ్చి పట్టుకుంటుంటాయి. అలాంటివి అంటే పిచ్చి కుక్కలకైతే దేన్నైనా కరుస్తాయి. దాని బిహేవియర్ ఏంటంటే, పిచ్చి కుక్కల బిహేవియర్ గాలిలో కరవటం, తిన్నగా వెళ్ళిపోవటం, తిన్నగా అడ్డున్నా సరే చూడవు, ఎదురుగా ఏది అడ్డున్నా వెళ్ళిపోవటం, దానికి కరవటం, కోడి వస్తే కోడిని కరవటం, గాలిలో కరవటం, అదొక వేలో వెళ్లకుండా తిన్నగా దానికి ఎదురుగా వెళ్ళకుండా అలా వెళ్ళిపోవటం, గుద్దుకోవడం, ఇలాగా పిచ్చి కుక్క లక్షణాలు. అవైతే దేనైనా కరిచేస్తాయి. దానికి అడ్డం వచ్చింది పిల్లడైనా కుక్క అయినా ఏదైనా కరిచేస్తాయి. కానీ ఈ కుక్కలు ఏంటంటే భయానికి కరుస్తూ ఉంటాయి. ఏదో ఒక థ్రెట్ వస్తుందనే ఉద్దేశంతో కరిచేస్తుంటాయి. తర్వాత ఒక్కోసారి డామినెన్స్ చూపించుకోవడానికి కరిచేస్తుంటాయి. ఒక్కోసారి ఏంటంటే అంతకుముందు దానికి దెబ్బలు తగిలి ఉంటాయి ఆ కుక్కకి.
ఆ పెయిన్ ఫీల్ అవుతాయి, ఆ పెయిన్ గుర్తుంటుంది. అంటే ఇలా చేయడం వల్ల దానికి నాకు ఎవరో వచ్చి ఇలా వచ్చి కొట్టారు అన్నది గుర్తుపెట్టుకొని అలా కరుస్తూ ఉంటాయి. అంటే ప్రీవియస్గా ఏమైనా దెబ్బలు తగిలి ఉండేటప్పుడు వీళ్ళు దెబ్బలు కొడతారన్న ఉద్దేశంతో కూడా కరుస్తుంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఉండదు కొన్నిసార్లు వాటికి, ఫుడ్ ఉండదు. తర్వాత కొన్ని డిసీజ్ కండిషన్లోను ఫుడ్ లేనప్పుడు కూడా, ఇల్నెస్ ఉండేటప్పుడు కూడా, ఈవెన్ ఇల్నెస్ ఉండేటప్పుడు డాగ్స్ ఓనర్స్ కూడా కరుస్తుంటాయి. స్ట్రే డాగ్సే కాదు, ఓనర్ డాగ్స్ని అవి కొద్దిగా బలహీనంగా ఉండి మెంటల్గా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇరిటేషన్ మైండ్లో ఉన్నప్పుడు ఓనర్ కూడా కరుస్తాయి. ఇంకా వాటికి ఆ ఇరిటేషన్ లో ఇన్నాళ్ళు నన్ను వీళ్ళు చూసుకుంటున్నారు, వీళ్ళతో నేను ఉంటున్నాను అని అది ఫీలింగ్. అది ఉండదు. ఒక్కొక్కసారి మేము రెగ్యులర్గా చూసే డాగ్సే వస్తుంటాయి, రెగ్యులర్గా వచ్చేవే ఎన్నో సంవత్సరాల నుండి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమనవు. సడన్గా ఒక్కొక్కసారి ఆ ఇల్నెస్ టైంలో కొంత మైండ్కి ఇరిటేషన్ ఉండేటప్పుడు అటాక్ చేస్తాయి మాకు కూడాను. అలాగా మాకు కొన్నిసార్లు కరిసాయి. అంటే అదొక బిహేవియరల్ ప్రాబ్లం. ఆ బిహేవియర్ అక్కడ ఇరిటేషన్ ఉండేటప్పుడు ఆ ఇరిటేషన్ అవి చూపించుకుంటుంటాయి. అయితే ఎలాగా మరి దేనికి ఇరిటేషన్ ఉంటుందో దేనికి ఉండదో మనకు తెలియదు. పసిపిల్లలకి అసలు తెలియదు. పసిపిల్లలు ఏంటంటే ప్రతిదీ ఆట వస్తువులాగా చూస్తారు. వాళ్ళకి అదొక జంతువు, అది హాని చేస్తుంది, కరుస్తుంది, పామునైనా వెళ్ళి పట్టేస్తాడు, ఇంకేం తెలియదు పిల్లడు కాబట్టి. అది దానికి విషం ఉంటుందని ఆయనకేం తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే అవి ఆత్మరక్షణ గురించి అవి భయపడిపోయి పిల్లల్ని చంపేటువంటి పరిస్థితి వస్తే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి దీనికి ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. సరే, ఇప్పుడు కుక్క కాటుకి ఇమ్మీడియట్గా మనం కొన్ని వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, వెళ్తున్నారు, వేయించుకుంటున్నారు, ర్యాబీస్ వ్యాధి సోకకుండా ఉండడానికి జాగ్రత్త పడుతున్నారు. కానీ మరి ఒకరిపైన అది బాబు పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇన్ని కుక్కలు దాడి చేస్తే మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? చాలా మట్టుగా ఈ కుక్కలు కరిస్తే ఏంటంటే అవి చాలా ఛిద్రం చేసేస్తాయి. కరిసింది ఒక్క దగ్గర కరవు, మొత్తం ఏది దొరికితే ఆ భాగాన్ని పీకేస్తున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఎక్కువ కేసులు ఆవు పెయ్యిల్లోనూ కనిపిస్తున్నాయి మాకు ఇక్కడైతేనే లోకల్గా. మా పాడి రైతులు ఈ పెయ్యిలు, లేత పెయ్యిలు, అంటే ఒక పుట్టి 2 రోజులు 3 రోజులకి తల్లితో పాటు ఉంటాయి కదా, అవి రాత్రి వెళ్ళి గుంపుగా వెళ్ళి అటాక్ చేసి ఆ పెయ్యిల్ని పీకేస్తున్నాయి. మొత్తం పొట్టను కూడా పీకేసి పేగులు లాగేసి చచ్చిపోయేంత వరకు వదలట్లేదు అవి. అంత క్రూరంగా ఉన్నాయి. అయితే అందుకే రైతులకి కొంత అవేర్నెస్ కల్పించేటంటే ఆ పుట్టిన 2-3 రోజులు మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, లేదంటే మీరు కాపలా ఉండండి అంటే వాళ్ళు అలాగే చేస్తున్నారు ఇప్పుడు పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ మనుషులకైతే మటుగా చాలా ఇబ్బంది. మనం తల్లిదండ్రులు మరి పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేదా అక్కడ వీధుల్లో స్ట్రే డాగ్స్ని తగ్గించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం గణాంకాలు తీసుకుంటే మన దేశంలోనే తీసుకుంటే 1,50,00,000 దగ్గర వీధి కుక్కలు ఉన్నాయి. అలాగే మనం గత 20 సంవత్సరాలుగా దేశం మొత్తం మీద మనం తీసుకుంటే 68% పాపులేషన్ తగ్గించారు. అంటే ఈ కుటుంబ నియంత్రణల ద్వారా 68% పాపులేషన్ అయితే తగ్గింది. అయితే అది ఇంకా సరిపోదు. ఇంకా మనకి కుక్క కాట్లు వస్తూనే ఉన్నాయి. ఈ కేసెస్ రిపీట్ అవుతున్నాయి. డాగ్ బైట్ కేసులు కూడా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇటు మనుషుల్లోనూ ఇటు పశువుల్లోనూ కూడా ఎక్కువ మొత్తంలో డాగ్ బైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే డాగ్ బైట్ అయితే మనం ఏదైనా చేసుకోగలం, కానీ ఆ డాగ్ కంప్లీట్గా దాన్ని ప్రాణం తీసేంత వరకు వస్తే మనం దాన్ని ప్రొటెక్షన్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి అంటే దీన్ని నియంత్రించే పద్ధతులు మనం చూసుకున్నట్టయితే ఒకటి ఏంటంటే షెల్టర్స్ ఏర్పాటు చేయడం. సుప్రీంకోర్టు మనకి కొత్తగా నిబంధనలు చేసింది. ఇది చాలా అవసరమైనటువంటిది, వాటిని పాటించాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి ఎన్జిఓస్ ముఖ్యంగా ముందుకు రావాలి, వాళ్ళకి షెల్టర్ ఫెసిలిటీ కలిగించాలి, నంబర్ ఆఫ్ షెల్టర్స్ పెంచాలి. ఇప్పుడు వాటిని కిల్ చేసేయడానికి లేదు కాబట్టి, వాటిని చంపేయడానికి లేదు కాబట్టి నంబర్ ఆఫ్ షెల్టర్స్ అయితే పెంచాలి. అలాగే ఏరియాల్లో అక్కడ ఒక వీధి అనుకోండి, ఆ వీధిలో ఏ డాగ్ ఇబ్బందికరంగా ఉందో ఆ వీధిలో ఉండేవాళ్ళు సొసైటీ కూడా గమనించాలి. గమనించి ఫలానా ఈ కుక్క వల్ల ఇబ్బంది అవుతుంది అని
కంప్లైంట్ మనం సిమ్టమ్స్ ఎట్లా గమనించాలి? రోజు చూస్తున్నవే వాటిని చూస్తే జాలేసి ఇంత అన్నం కూడా పెట్టడానికి ఇష్టపడదు. తిరిగి అవే మళ్ళీ ఎవరో ఒకరిని కరిస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆ కుక్క, ఈ వీధి కుక్కల్లో ఉన్నటువంటి బిహేవియరల్ చేంజెస్ ఎట్లా మనం అంటే అవి ఏమైనా సిమ్టమ్స్ Yes, yes. ఇది తేడాగా ఉంది అని మనం గమనించాలి. బిహేవియరల్ సిమ్టమ్స్ ఏంటంటే, ఒకటి రిపీటెడ్ అటాక్ చేయడం. ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళకి వెళ్ళి బండి మీద వెళ్ళేవాడికి కానీ వెంటబడి పట్టుకోవడానికి ట్రై చేయటం, ఇలాంటివి. అలాగే నోటి నుంచి సొంకారడం కానీ, ఫుడ్ తీసుకోకుండా డల్గా అలా ఉండడం కానీ, ఇంకోటి ఇంప్రాపర్గా పిలిచినా రాకుండా ఉండటం, ఏదైనా అప్రోచ్ అయితే మీద కరవడానికి కొద్దిగా పళ్ళు ఇలా పెట్టి వస్తుంది కదా, పళ్ళు పెట్టి కరవడానికి వస్తుంటుంది. అలాగే ఏమైనా బిహేవియర్ చేంజెస్ ఉన్నాయా, ఇది గమనించాలి మనం. ఒకటి రేబీస్ సంబంధించిన లక్షణాలు గమనించాలి. చిన్నది ఏదైనా మనం అప్రోచ్ అయ్యేటప్పుడు అది ప్రాపర్గా రాకుండా అది భయపడుతూ ఉండి, లేదు మన మీద కోపంగా తిరగబడుతూ ఉంటుంది, ఈ రకంగా ఏమైనా మనకు కనిపించినట్టయితే అలాంటివి లొకేట్ చేసి మరి దీన్ని ఎవరైతే నియంత్రిస్తారో వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఎవరు నియంత్రిస్తారు అల్టిమేట్గా దానికి మున్సిపల్ బాడీస్ ఉంటాయి, దానికి సపరేట్గా వెటనరీ ప్రతి మున్సిపల్ బాడీలో కూడా వెటనరీ వింగ్ ఉంటుంది సపరేట్గా. స్ట్రే డాగ్ సంబంధించిన వాళ్ళు మరి ఫిర్యాదు వచ్చిన వెంటనే వాళ్ళు స్పందించి వెంటనే తీసుకెళ్ళిపోతే అక్కడ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. సార్, ఇప్పుడు మనిషి ర్యాబిస్కి అటాక్ అయిన తర్వాత వాళ్ళల్లో వచ్చే చేంజెస్ చెప్పండి. రేబీస్ అనేది ఏంటంటే, ఈ రేబీస్ వైరస్ అది కరిసిన తర్వాత కరిసిన దగ్గర ఉండదు. దానికి నివాస ప్రాంతం అనేది బ్రెయిన్. మన మెదడులో అది నివసిస్తుందంటే దాని అర్థం ఏంటి, మనకు మెదడే ముఖ్యం. అది మెదడులోకి వెళ్ళే గూడు కట్టుకొని పిల్లలు పెట్టుకొని అక్కడ బతుకుతానంటది. అది ఇంకా తక్కిన వైరస్లు అయితే ఎక్కడెక్కడో ఉంటాయి బాడీలో, ఇతర ఆర్గాన్లు ఉంటాయి. ఇది బ్రెయిన్లో ఉంటుంది. అంటే అది ఎంత ప్రమాదకరమైందో చూడండి. బ్రెయిన్లోకి వన్స్ వచ్చిందంటే బ్రెయిన్కి అన్ని న్యూరలాజికల్ సైన్స్, అన్ని పిచ్చి కుక్కకైతే ఏ లక్షణాలు అయితే కలిగి ఉంటుందో అన్ని లక్షణాలు మనిషిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవే లక్షణాలు వస్తాయి. ముఖ్యంగా మనకేంటంటే దీనిలో 2 రకాల ఫామ్స్ ఉన్నాయి. ముందు చెప్పున్నాను, డమ్ ఫామ్ అని, ఫ్యూరియస్ ఫామ్ అని. ముఖ్యంగా మనం ఇతనికి వాటర్ తీసుకోలేడు, వాటర్ అంటే భయపడతాడు, హైడ్రోఫోబియా అని అంటాము. వాటర్ వస్తే భయపడతాడంటే తాగలేడు, అంటే ఈ డిగ్లిటిషన్ మజిల్స్ ఉంటాయి కదా అవి మింగే ఆస్కారం పోతుంది. అలాగే నరాలు చొచ్చుకుపోవడం, నరాల్లో ఇన్కోఆర్డినేషన్, లిమ్స్లో ఇన్కోఆర్డినేషన్ రావడం, అలాగే అతను కూడా ఒక రకంగా కరవడం లాంటిది, ఈ రకమైన సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి. కుక్కల అరవడం అంటే అదొక టైప్ ఆఫ్ బిలోయింగ్. మాట అనేది ప్రాపర్గా రాదు. కారణం ఏంటి, ఈ కండరాలు, దీనికి సంబంధించిన కండరాలు ఏంటంటే ప్రాపర్గా అవి పనిచేయకపోవడం వల్ల అరిచినట్టుగా ఉంటుంది. ఆవుల్లో కూడా స్పెసిఫిక్గా కనిపిస్తుంది. మనమైతే మాట్లాడుతాము, ఒక మాట ఇంకో మాటలో మాట్లాడే విధానం తేడా కనిపిస్తుంది. అలాగే ఆవులు తీసుకుంటే అదో రకమైన గొంతు నుండి ఏదో బొంగురుపోయి అరుస్తున్నట్టుగా మనకి స్పెసిఫిక్గా తెలిసిపోతుంది. మాకు పలాంది పిచ్చి కుక్క కరిసింది అని మనకి చూస్తేనే చెప్పేయచ్చు. ఇలాంటి లక్షణాలు వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఏ కుక్క కరిసినా ఈరోజు మనం అది మంచిదా చెడ్డదా అనేది మనం చెప్పలేము. దానికి పిచ్చి ఉందంటే గమనించి చూస్తే తప్ప మనం చెప్పలేము. తర్వాత దానికి వ్యాక్సిన్ వేస్తున్నారా లేదని మనకి తెలియదు, రికార్డు తెలియదు. జీవీఎంసీ వాళ్ళు వేస్తున్నారా వేయలేదా మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే ఏ కుక్క కరిసినా జీవీఎంసీ వారి యొక్క హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి వ్యాక్సిన్స్. వాళ్ళు డోసెస్ ప్రాపర్గా చేసుకోవడం, లేని పక్షంలో మనకు అక్కడ నమ్మకపోతే మనం కొనుక్కొని వేసుకున్నా సరే చాలా మంచిది. ఎందుకంటే వన్స్ అది బ్రెయిన్ వరకు వెళ్ళిపోయిందంటే వైరస్, మనం చేయడానికి ఏం ఉండదు, ఆ వైరస్ చావు ఉండదు. దానికి ఏంటంటే మనం కరిసిన రోజు వేస్తాము, వేయించుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత 7 రోజులకి, తర్వాత 14 రోజులకి, తర్వాత 28 రోజులకి, తర్వాత 90 రోజులకి. ఈ రకంగా ఈ డేస్ షెడ్యూల్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కుక్కలు అటాక్ చేసినప్పుడు మనిషి మీద ఫస్ట్ అవి బాడీలో ఏ పార్ట్ మీద అటాక్ చేయడం ట్రై చేస్తాయి? కుక్కలు జనరల్గా ఏంటంటే అవి చేతిని కాళ్ళని పట్టుకుంటాయి జనరల్గా. ఎందుకంటే మనకు అవి కాళ్ళుగా వాటికి దగ్గరగా ఉండి అవే కాళ్ళని పట్టుకోవడం, కరిచేయడం ఇలా చేస్తాం. మనం తప్పించుకుంటే ఓకే. లేదు అది చిన్నపిల్లడైతే ఏమవుతుంది, ఏదైనా పట్టుకోగలడు, ఆ హైట్కి తగ్గట్టుగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల మట్టుగా చాలా ఇబ్బంది.
ఈ కుక్క అరిసిందంటే మటుగా ఈ కుక్క తలకు లాలాజలంలో విపరీతమైన క్రిములు ఉంటాయి. దానికి యాంటీబయాటిక్స్ ఏమి వాడకపోయి శుభ్రం చేసుకొని డ్రెస్సింగ్ ప్రాపర్గా చేయకుండా చేస్తే కనుక ఇబ్బంది అవుతుంది. పస్ ఫార్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటికి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వాడుకోవడం, పిల్లలు ముఖ్యంగా మరి జరగకుండా చూడాలంటే ఇవి చేయాలండి. ఎందుకంటే ఈ ఏవైతే ప్రాబ్లమాటిక్ డాగ్స్ ఉన్నాయో లిఫ్ట్ అప్ చేసేయాలి. అంతేకాకుండా డిసీజ్ డాగ్స్ చాలా ఉంటున్నాయి, ఓల్డ్ డాగ్స్ చాలా ఉంటున్నాయి, తర్వాత రికవర్ అవ్వని జబ్బులతో చాలా డాగ్స్ మనకి వీధుల్లో కనిపిస్తాయి. వాటికి యుతనేసియా ఇచ్చేయాలి. యుతనేసియా రికమెండ్ చేయొచ్చు, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. దాన్ని కిల్లింగ్ అంటారు. కొన్ని కెరైన్ డిస్టెంపర్ డాగ్స్ చాలా ఉంటున్నాయి. ఆ డిస్టెంపర్ జబ్బు వచ్చిందంటే దాన్ని కల్లింగ్ చేయాలి సైంటిఫిక్గా. అదే దానికి చేయకపోతే ఏంటంటే తక్కిన ఉన్న వీధి కుక్కలు కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. దానికి ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ ఏమో ఇచ్చారు కానీ 100% అయితే అవి క్యూర్ అవ్వవు. మన ఈ డాగ్స్కి, పెట్ డాగ్స్కి డిస్టెంపర్ వస్తే ఆ లక్షణాలతో ఉండిపోతాయి. దాన్ని ఉంచడం బట్టి ఏంటంటే ఏమవుతుందంటే ఆ వైరస్ మిగతా మంచి కుక్కలకి సోకుతుంది. దానివల్ల మనమే ఆ డిసీజ్ని స్ప్రెడ్ చేస్తున్నట్టు అవుతాయి. అలాగే చాలా మట్టుగా స్ట్రే డాగ్స్ ఉన్నాయి. అవి వాటికి మెర్సీ కిల్లింగ్ చేయాలి, యుతనైజ్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకోండి, మనకు కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఈవెన్ అమెరికాలో తీసుకుంటే 5.6 మిలియన్ డాగ్స్ని వాళ్ళు 2024లో వాళ్ళు ప్రొక్యూర్ చేశారు. దాంట్లో వాళ్ళు గణాంకాలు బట్టి 1.6 మిలియన్ డాగ్స్ని అడాప్షన్కి ఇచ్చారు. అలాగే ఒక 3 lakhs డాగ్స్ని ఆ ఇయర్లో చంపారు కూడా. చంపడం అంటే ఎవరు ఇంట్రెస్ట్గా ఎవరు దేన్ని చంపరు. యాజ్ పర్ రూల్ బట్టి కొన్ని జబ్బులు ఉంటాయి, కొన్ని వాటిని తీసేయాలి. క్రానిక్ జబ్బులతో కొన్ని కుక్కలు బాధపడుతుంటాయి, వాటిని తీసేయాలి. ఎందువల్లంటే వాటిని తీయకపోతే ఇంకో కుక్క అదే పరిస్థితిలోకి వస్తుంది. మనం చూస్తూ ఉంటాము, ఎవరు ఏం చేయట్లేదని బాధపడుతూ ఉంటాము. అది కాదు కదా. కాబట్టి మెర్సీ కిల్లింగ్ అనేది ఉంది. వాటిని చేస్తే కొంత కంట్రోల్ అవుతుంది. అన్నిటికి కాదు, జబ్బు ఉండే వాటికి. అట్ ది సేమ్ టైం ఏంటంటే షెల్టర్స్ పెంచుకోవాలి. షెల్టర్స్ ఎక్కువ పెట్టుకొని వాటికి స్ట్రే డాగ్స్ ఎక్కువైతే ఎక్కడ ఉన్నాయో ప్రమాదకరమైనవి ఏమైనా డాగ్స్ మనం గమనించినట్టయితే వాటిని ఆ షెల్టర్స్లో పెట్టేయాలి. కొంత బిహేవియరల్ థెరపీ చేయాలి. సర్జరీ చేసడం వదిలేయడం ఒక్కటే పని అయితే దీనివల్ల సాధ్యపడదు. సర్జరీ చేస్తున్నాం వదిలేస్తున్నాం అది ఒకటి కాదు, షెల్టర్లో పెట్టుకోవాల్సిన పరిస్థితే ఉంది. సరే, ఇంకో డౌట్ ఉంది. జనరల్గా ప్రేమతో మజ్జిగ చేసుకుంటే విశ్వాసాన్ని చూపిస్తాయి కుక్కలు అని మనం అనుకుంటాం. జనరల్గా అదే. అవి పగబడతాయా మనకి? ఎప్పుడైనా వాటిని కొడితే మళ్ళీ మనం అలా అటు ఇటు తిరిగినప్పుడు ఒక పర్టికులర్గా మనిషిని గుర్తించి పగబడ్డం అనేది మనం రేర్ కేసెస్లో చూడొచ్చు. ఎందుకంటే కుక్కలకి వాటికున్న సెన్సెస్ ఎక్కువ, తర్వాత గుర్తించుకునే ఎబిలిటీ చాలా ఎక్కువ. అలాగే ఈ స్మెల్ గుర్తించగలది. ఇతను ఇప్పుడు నన్ను కలిసింది అనుకోండి, ఓ 10 years తర్వాత అయినా నన్ను గుర్తుపట్టగలది. అంత కెపాసిటీ ఉంది కాబట్టి మనం దాన్ని స్నిఫింగ్ డాగ్స్ గాను వీటిని వాడుతున్నాం. వాటికి ఆ కెపాసిటీ ఉంది. కానీ అతను వస్తే కొంత భయపడితే కానీ వాటిని అటాక్ చేసినా చేయొచ్చు. అది 100% అవుతుందని మనం చెప్పలేము. బట్ వాటికైతే కెపాసిటీ అయితే ఉంది. మనని పలానోడు ఇచ్చేసాడు. బట్ చిన్నప్పుడు బేసిక్గా చిన్నప్పుడు బిఫోర్ 6 months ఏజ్లో దానికి ఏదైనా ఏ కారణం చేత దెబ్బ తగిలిందో దాన్ని బట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయి. గుర్తుపెట్టుకొని మళ్ళీ పని చేయవు. పొరపాటున మేమే ఇప్పుడు మా డాగ్కే ఎగ్జాంపుల్గా, మా డాగ్ ఏంటంటే చిన్నప్పుడు మేము అది బయటకు వెళ్ళిపోద్దని ఒక చెక్క అడ్డంగా పెట్టాం. అది గెంతింది. గెంతేటప్పుడు ఆ చెక్క దాని మీద పడింది అనమాట. పడింది, దెబ్బ తగిలింది. దానికి కాలుకి దెబ్బ తాగడం ఏంటంటే ఆ పెయిన్ ఇప్పటికీ గుర్తుండిపోయి ఇప్పుడు చెక్క అడ్డం పెడితే చాలా వెళ్ళదు. ఇంకా ఆ టైప్ ఆఫ్ మైండ్లో ఇంప్రింట్స్ ఉంటాయి దానికి. అందువల్ల కూడా కొన్నిసార్లు ఇవి భయపడి అటాక్ చేయడం అని జరుగుతుంది. పలానాది వాళ్ళు చేస్తున్నారు, నాకు పలానోడు కొట్టాడు, నాకు ఇంకా ఇతను కూడా కొట్టడానికి వస్తున్నాడు, ఆ టైప్ ఆఫ్ మైండ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా అటాక్స్ వస్తుంటాయి. ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు